సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పూర్తయిన తర్వాత, గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ పూర్తయిన తర్వాత, అదేవిధంగా రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఒక స్టేజ్ పూర్తయిన తర్వాత ఒక రకమైన నిస్పృహ, కాంప్లసెన్సీ, అసలు మనం ఈ పరీక్షకి ఫిట్ అవుతామా, ఈ భయం స్టార్ట్ అవుతుంది చాలామందిలో. ముఖ్యంగా అటు కాంక్రీట్గా ఎక్కువ రిజల్ట్స్ లేకుండా ఉన్నప్పుడు, కీలో ఎక్కువ మార్కులు రానప్పుడు, తటస్థంగా ఉన్నప్పుడు చాలా భయం వేస్తుంటుంది అనమాట. సో ఈ టైంలో ప్రిపరేషన్ డల్ అయిపోద్ది. ఒక నెల 2 నెలలు మనం చాలా వీక్ అయిపోతాం. ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. ముందు దానిలోంచి బయటికి రండి. ఎంత తొందరగా బయటకు వస్తే అంత మంచిది. ఎవరైనా సరే గెలుపు కోసం పోరాడతారు. గెలుపు కోసమే పోరాడాలి. ఈవెన్ ఒక గేమ్ ఆడుతున్నా, ఒక లక్ష్యం పెట్టుకుని పనిచేస్తున్నా, లేదా మనం ఏ రంగంలో ఉన్నా సరే గెలుపు కోసమే పోరాడతాం. అందులో తప్పలేదు. కానీ గెలిపే జీవితం కాదు, పోరాటమే జీవితం. గెలుపు ఓటములు ఉంటాయి, కానీ పోరాటం అంతకంటే గొప్పది. పోరాటం మనకి ఉండాలి. ఎందుకు పోరాడాలి, అసలు అది ఎలా ఉంటుంది? మనకి నిస్పృహ ఎదురైనప్పుడు, మనకి దిగులు ఎదురైనప్పుడు మనం ఇంకా ఎక్కువ కష్టపడాలి, ఎక్కువ గంటలు కష్టపడాలి. ఆ పోరాటం చాలా టఫ్గా ఉండాలి. ఇక్కడ నా జీవితం గురించి మీకు చెప్దాం అనుకుంటున్నాను. నేను సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యే ముందు, నేను 10th కానీ, ఇంటర్లో కానీ, డిగ్రీలో కానీ చాలా తక్కువ మార్కులు. అంత పెద్ద స్టూడెంట్ని కాదు, పెద్ద పెద్ద ఆస్పిరేషన్స్ కూడా ఉండే కాదు. పాస్ అయితే చాలు అనే రకం అనమాట. అటువంటి పరిస్థితిలో నాకు ఒకసారి అనిపించింది నేనేంటో ప్రూవ్ చేయాలి అని చెప్పి. నాకు నమ్మకం లేదు నేను గెలుస్తానని. ఓడిపోతాను భయం చాలా ఉంది. కానీ మొండి ధైర్యం. ప్రపంచంలో అంత చీకటిగానే కనిపించేది. ఆ చీకట్లో కూడా చిన్న వెలుతురు, మొండి ధైర్యం అనమాట. నేను ఎలా అయినా, ఇంత కష్టపడుతుంటే ఎట్లయినా గెలుస్తాను కదా, చాలా టఫ్ ఫైట్ చేద్దాం, నేను గెలిచేస్తాను అని. అది తెలీదు, ఆ నమ్మకమే నన్ను గెలిపించింది అనుకుంటాను ఇప్పుడు కూడా. ఆ కసి, అలా పోరాటం పని చేస్తూ ఉండటం అనమాట. ఆ డిసిప్లిన్ వల్ల ఈరోజు కూడా అదే డిసిప్లిన్ ఆల్మోస్ట్ నేను లైఫ్లో మెయింటైన్ చేస్తూ ఉంటాను. సో గెలిచాము ఓడామా అని కాదు, మన ప్రిపరేషన్ మనకు ఒక డిసిప్లిన్ అలవాటు అవుతుంది. ఆ డిసిప్లిన్తో మనం ఏ రంగంలోకి వెళ్ళి గెలిచేస్తాం అనమాట. కాబట్టి మీకు టఫ్నెస్ ఎక్కువ ఉన్నప్పుడు, బాధలు ఎక్కువ ఉన్నప్పుడు, భయం ఎక్కువ ఉన్నప్పుడు, డిప్రెషన్ ఎక్కువ ఉన్నప్పుడు దానిలో కూరుకుపోవద్దు. ఇమీడియట్గా బయటకు వచ్చి ఫైటింగ్ స్టార్ట్ చేయండి, పని చేయటం స్టార్ట్ చేయండి. ఎక్కువ భయం వేస్తే ఎక్కువ పని చేయండి, ఎక్కువ డిప్రెషన్ వస్తే ఎక్కువ దాని మీద ఎఫర్ట్ పెట్టండి. ఆటోమేటిక్గా మీరు సక్సెస్ అయిపోతారు. ఇదే చాలా పెద్ద రహస్యం అనమాట. ఈ తెలియక చాలామంది ఒక బ్యాడ్ మూడ్లో, బ్యాడ్ స్పిరిట్లో తక్కువ పని చేస్తూ అంతా నెగ్లెక్ట్ చేస్తూ ఉండిపోతారనమాట. అలా చేయొద్దు. అలా చేస్తే జీవితం నాశనం అయిపోద్ది. ముఖ్యంగా ఈ వయసులో 2-3 నెలలు పోయిందంటే మొత్తం వృధానే. అండ్ స్టేట్ లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పూర్తి స్థాయిలో దానిపైనే జీవితం ఆధారం పెట్టుకుని బతికామా, జీవితం ఖాళీ. ఎందుకంటే నా చరిత్రలోనంటే గత 15-20 ఏళ్ళలో నేను బాగా ఈ రంగంలో చూస్తూ ఉన్నప్పుడే చాలామంది 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు స్టేట్ లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద కూర్చుని ఉన్నారు. సో ఇది కరెక్ట్ కాదు. ఎగ్జామినేషన్ లైఫ్లో ఒక భాగం, కానీ ఎగ్జామినేషనే లైఫ్ కాదు. మీ పోరాటమే లైఫ్, అది నిజం. కానీ ఎగ్జామినేషన్ లైఫ్ కాదు. ఖచ్చితంగా మనకి ఇంకా బెటర్ చాయిసెస్, బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయి. దానికోసం పోరాడండి. అంతేగాని ఎగ్జామ్లో తక్కువ మార్క్స్ వస్తున్నాయా, ఎగ్జామ్ కీలో ఈ తప్పు ఉందా, నేనేం చేయాలి, ఇవన్నీ పక్కన పెట్టేసి గెలుపు ఓటమి కాదు, పోరాటం నేర్చుకోండి. దాంతోనే డిసిప్లిన్ వస్తుంది.